పవన్ కళ్యాణ్ ప్రయత్నించి పవన్ కళ్యాణ్ని బీజేపీకి పంపించి సో ఈ పొత్తు ఎప్పటికైనా కుదిర్చేలా పవన్ కళ్యాణ్ని డిప్లాయ్ చేసి ఓ 4 ఏళ్ల క్రితం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వల్ల అవ్వట్లేదని చంద్రబాబు నాయుడు వెళ్ళారా? వీళ్ళంతా కలిసికట్టుగానే చేస్తున్నారా? రెండో అంశం మీరు చెప్పారు, ఇప్పుడు ప్రజలు గెలవబోతున్నారా, ఈ కలుస్తున్న పార్టీలు గెలవబోతున్నాయా రాబోయే ఎన్నికల్లో? మీరు చెప్పారు కాలజ్ఞానం లేదని, బట్ వాట్ ఈజ్ యువర్ ఇంట్యూషన్? ఏం చెప్తారు? హరి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి రెస్పెక్ట్గా ఉన్నాడు. ఇతన్ని ఎవరు ఫస్ట్ తెలుసా అన్పాపులర్ చేశారో? ఈ పేపర్ వాళ్ళే, మాకమ్మ పేపర్ వాళ్ళే. ఈ బికాజ్ ఆఫ్ చంద్రబాబు. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఈ రాధాకృష్ణ అనేవాడు. ఏందో తెలుసా? పవన్ కళ్యాణ్ భార్య, పవన్ కళ్యాణ్ ఇంకో భార్య, ఇవన్నీ బొమ్మలేసి అతని గురించి అలా అవమానకరంగా రాశారు. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకొని. అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పర్సనల్ మ్యాటర్ కదా, అది పర్సనల్ మ్యాటర్ కదా. ఆయన భార్య, ఆయన కుటుంబం, ఆయన వ్యక్తిత్వం, ఆయన విలువలు, ఆయన ఇష్టం. అది నీకే సంబంధం? ఆ ఇంట్లో భార్య ఒక అమ్మాయి కామెంట్ చేస్తే నువ్వెందుకు పేపర్ పెట్టాలి? ఫస్ట్లో ఎందుకు పెట్టాలి? పేపర్లో రాయాలి అంటే అన్పాపులర్ చేయాలి. చేసి బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు కాళ్ళు నిలబడేలా చేయాలి. లేకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడు ఎంత హానెస్ట్గా ఉండేవాడు మొన్నటిదాకా. అందుకని ఈ కాపులను తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇస్తాడా? ఆయన చేతిలో ఉందా? కాపులు అనే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదా? వ్యక్తిత్వం లేదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు, డాక్టర్సు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్సు, లాయర్సు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ కాపులు ఎందుకు వేస్తారు చంద్రబాబు నాయుడికి? ఎన్ని మోసాలు చేశాడు అంటే ఫస్ట్ ఏమన్నాడు, మన కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి లేడు, రావాలి అని కదా వచ్చావు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను, చంద్రబాబు పనికి వస్తాడు. నువ్వు పనికిరావు, వదిలేసాయి. కాపుల్లో ఇంకా వేరే లేరా? కాపులో నీకంటే గొప్పవాళ్ళు లేరా? నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా? నీకంటే బుద్ధి గలవాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఇంకొకటి పెట్టు కాపులో ముఖ్యమంత్రిగా. ఏ కాపులు ఎవ్వరు ముఖ్యమంత్రిగా పనికిరారా? నువ్వు కూడా పనికొస్తావా? చివరికి నువ్వు కూడా పనికిరావా? చంద్రబాబు పనికొస్తాడా? అవినీతి పట్టు పనికొస్తాడా? వెన్నుపోటు దాడి పనికొస్తాడా? ఏ పవన్ కళ్యాణ్ ఈ కాపులు తీసుకెళ్ళి ఎందుకు తాకట్టు పెడుతున్నావు? రంగాన్ని చెప్పిన వాడిని రంగాన్ని చచ్చిపోయినా పర్వాలేదు, చంద్రబాబు కోట ఏమంటారా?